హలో అన్న. హాయ్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మీడియాకి అందరికీ కూడా తెలుసు ఏ పార్టీ వస్తుందనే విషయం అందరికీ మీడియాకి తెలుసు. అట్లనే చెప్తున్నా, వచ్చే పార్టీ మాత్రం ఖచ్చితంగా టీడీపీ ఖచ్చితంగా మాత్రం స్థాపిస్తుంది. టీడీపీని ఎందుకు అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? బాలేదని చెప్తాను, నేను కాదు చెప్పేది, తెలంగాణ నేను. కాకపోతే తెలంగాణ నేను చూస్తున్నా కాబట్టి టీడీపీ పరిపాలన ఎంతకుముందు ఎట్లుండనో ఇక్కడ మనకు హైదరాబాద్లో చూపించేసిండు. అట్లనే ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చిందంటే 5 సంవత్సరాల్లో ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ ఆయనకి కొంచెమన్నా టైం ఇవ్వకుండా చక్కగా దించేసారు. ఇప్పుడున్న పాలనలో, ఇప్పుడున్న జనసేన పాలనలో జగనన్న వైసీపీ పాలనలో మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాడు, ఏం కథ అని చెప్పి. అందరికీ వృధాగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు, వేసుకోరి ఉండూరి ఇట్లా సంగతి అని చెప్పి బాధేయమని చెప్పి ఇప్పటికి దానికి డబ్బులు చేస్తాడు. అట్లనే పోతుందా? అంటే ఆయన కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి, పేదవారికి, మధ్య తరగతి. సంక్షేమ పదాలు అందుతున్నాయి. ఎవరికి అందుతున్నాయి? ఏమంటున్నాయి? ఒక విషయంలో చెప్పాలా ఏమంటున్నాయో కుల్లా చెప్తా. మన జగనన్న ఇచ్చే పాలనలో అందుతున్న పథకాలు మాత్రం కేవలము ఈ వృధా పథకాలు మాత్రమే. వృధా పథకాలు అవి జస్ట్ పైసలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పని చేసుకోకుండా ఇంట్లో కూర్చొని తినురని ఇచ్చే పథకాలు మాత్రం. మాట్లాడాలంటే సోమరులను చేస్తున్నారు ప్రజలు, సోమరులను చేస్తున్నారు. అర్థమైందా? సోమరులను చేస్తున్నారు. ఇప్పుడు సోమరి ప్రజలు కొద్దిగా తెలివి వచ్చింది ఇట్లా కాదు, ఇది బతుకు కాదని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. ఏడబెట్టి ఏడ తీసుకోవాలని చెప్పేసి బాగా అర్థమవుతుంది. అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని ఇది టీడీపీకి జనసేనకి తెలిసినప్పుడు వాళ్ళు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, ఇద్దరు కలిసి ఎందుకు పోటీ చేయాలి? సరే, రౌడీ రాజకీయం కదా, ఎవరికి తెలియదు. రౌడీ రాజకీయం నడుస్తుంది కాబట్టి ఓడించలేకపోతున్నారు అనేది ఒక ఉద్దేశంతో ఆయన అనుకుంటుండు. కానీ ఇది రౌడీ రాజకీయం కాదు. ఖచ్చితంగా జనసేన నుంచి వచ్చినా కూడా టీడీపీ నుంచి వచ్చినా కూడా టీడీపీ నుంచి వచ్చినప్పుడు మాత్రమే పండబెట్టాలని చెప్పి చూపించి ఆయన తీసుకపోయి లోపడేసి పడేసారు. సో అప్పుడు కలిసినాయి కాబట్టి ఇప్పుడు నిలబడుతుంది. ఇప్పుడు జరిగే చూడండి. ఇక ఫైనల్గా అయితే 2024లో తెలుగుదేశమే వస్తుంది అంటున్నారు. తెలుగుదేశం వస్తుంది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది, బాలకృష్ణ నోడుతుంటే వచ్చింది. సీఎం చంద్రబాబు కాదు, సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్. సమాజైందా? అదే అవుతుంది. సెంట్రల్ మినిస్టర్ వచ్చేసి ఈయన ఈ పదవి ఈయన తీసుకుంటాడు. అదే జరుగుతుంది. థ్యాంక్స్. రైట్.